అంత తేలిగ్గా తెలియదని నా నమ్మకం. తెలిస్తే కనుక అదృష్టం. ఇక మీకు బాగా అర్థమైనట్టు. తర్వాత నాకే అర్థం అవుద్ది. మీరు చేసే పని బట్టి నాకు తెలుసుద్ది ఏం చేస్తున్నారు ఏంటనేది. అది ముందు గీసుకోండి, దాని వెనక చూడడం కాదు. అక్కడ ఏది ఉందో అది గీసేయండి. గీసాక అర్థం అవుద్ది. నేను చెప్తాగా అర్థమయ్యేటట్టు. అదెందుకు? అన్ని బోర్డులు ఒక రకంగా ఉంటాయి అండి. అన్ని బోర్డులు ఎందుకంటే మీరు దీన్ని వేయాల్సింది ఏంటంటే దానికేమో డయాగ్రామ్ ఉంది. చెప్పేదేనండి, దాని డయాగ్రామ్ ఉంది, దీని డయాగ్రామ్ లేదు. డయాగ్రామ్ మీరేయండి, అంతే కదా. ఎలా? అసలు ఏమున్నాయి ఏంటి, వైరింగ్ ఏంటి, బోర్డు ఏంటి చూడాలి. మొత్తం చూడండి. చూస్తూ కంప్రెసర్ వేసుకుని కంప్రెసర్ నుంచి ఎక్కడికి వెళ్ళి వైరింగ్, మెయిన్స్ కార్డు తెలుసు కదా, నిన్నగా చెప్పుకున్నాం. మెయిన్స్ కార్డు ఏంటి, వైరింగ్ ఏంటి. మరి అంతే కదండి, మారిపోతాయి కదా. అన్నిటికీ ఒకే బోర్డు ఎందుకు ఉంటుంది? అందుకే కదా అప్పుడు ఇది. అంతే, అది కావాలి. ఎస్, అంతే కదా. మరి నిన్న ఏదో బోర్డు చెప్పానని 100 100 బోర్డులు అయ్యే ఎందుకుంటాయి? రకరకాలు ఉంటాయి కదా. నిన్న మీకు సింపుల్ గా చెప్పా, బోర్డు ఇలా ఉంటుంది, అలాంటిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. మనం ఏంటంటే మరి అన్నీ తెలియాలి కదా. ఆ లైట్ కూడా అయిపోయారు, కాస్త వెళ్తూ ఉంటుంది. కొద్ది ముందు జరుపుకోండి, ఫ్రిడ్జ్ లేకపోతే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి వెనకే పని కట్టి ముందు జరుపుకోండి. లైటింగ్ చాలిపోతే ఆ లైట్ కూడా వేసుకోండి. హుసేన్ గారు, లైటింగ్ సరిపోతుందా? ఆ లైట్ కూడా వేసుకుంటారు. ముందు ఆ డయాగ్రామ్ వేయండి. చెరిగిపోయి నేను చెప్తా ఏంటి, అక్కడ లేనిది మనం అసలు ఈ లేకంగా లేని డయాగ్రామే గీయాలి. మీరు ఉన్నది చూసుకుని మళ్ళీ దాని ప్రకారం కాకుండా ఇదంతా అర్థం చేసుకుని మళ్ళీ మీరు ఓన్గా చెక్ చేసుకోవాలన్నమాట వైరింగ్ అంతా. అది యూనివర్సల్ పీసీబీలు రేట్ తగ్గినాయండి. 700 అంట బోర్డు. బోర్డులు రేట్లు తగ్గినాయి. ఇంతవరకు 900 ఉండేది, 200 తగ్గిపోయింది. లాక్లు ఉంటాయి చూసుకోవాలి. నిన్న చెప్పింది అది కాదు, నిన్న తక్కువ వైర్లు చెప్పా. అంటే ఇంచుమించుగా అదే వైర్లు అనుకోండి. కొద్దిగా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాయి మీకు. అంటే ఇంత పెద్దదంటూ అంతే బోర్డు ఉంటుంది అనమాట, ఇక అంతకు మించి ఉండవు. అది కానీ నిన్న మీకు ఎన్ని వైర్లు చెప్పానో ఆలోచించండి ఒకసారి. మొత్తం ఎన్ని చెప్పా? మొత్తం ఎన్ని? ఇవన్నీ ఉన్నాయి చూడండి. అంటే ఇవి కూడా ఎక్కువ సార్ ఇది ఒకే దాంట్లో వచ్చింది.
జాక్ పీకండి, జాక్ ఎదరికి వస్తుంది, ఎదరికి అది స్లైడ్స్ ముందుకు లాగండి. అట్ట కాదు, అలా కాదండి, ఇలా బోర్డులోకి ఉంటుంది అంతే. అంతే లాగేయండి, వచ్చేద్ది. అంతే, అందుకే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది మీరు ఇప్పుడు నాకు అంతా చెక్ చేసి కూలింగ్ చూపించాలి, రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రతి సర్క్యూట్ రావాలి నాకు, ఇక్కడ లేని సర్క్యూట్ని మీరు సృష్టించాలి. అక్కడ ఏమేమి ఉన్నాయో పేర్లు రాయాలండి హుస్సేన్ గారు, మన మున్నా గారు రాసినట్టు పేర్లు రాయాలి. పేర్లు రాసి నాకు చెప్పాలి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, మెయిన్స్ కార్డ్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏముంది. కలర్స్ వద్దు, కలర్లో అవసరం. నాకు కావాల్సింది ఏంటంటే జస్ట్ మీకు వైరింగ్ అర్థం కావడానికి. రేపు పొద్దున నిన్న ఒకటి చూశారు, ఇది ఇది వేరుగా ఉంటుంది కొంచెం డిఫరెన్స్గా. ఏంటి మీరు కనపడింది వదిలేసేయండి, అక్కడ కనపడేది రాయండి. లేదు మీకు ఆలోచన ఉంటే అసలు అక్కడ ఏముంటుంది అనేది మీరు ఓన్గా అక్కడి నుంచి గీయొచ్చు. అది ఆలోచన లేదనుకోండి, అక్కడ వదిలేసేయండి, చిరిగిపోయిన చోట వదిలేసేయండి, ఇబ్బంది లేదు. ఆలోచన రావాలి, వస్తే మీకు అర్థమైపోవాలి ఖచ్చితంగా. మీరు అదంతా గీసేస్తే ఆలోచన మీకే వస్తుంది. అక్కడ ఉన్నది చిరిగిపోయింది వదిలేసి మిగతాదంతా గీయండి, మీకే ఆ మధ్యలో ఏంటి అనేది అర్థమైపోతుంది. అర్థం కాకపోతే నేనే చెప్తాను మీకు. ఎందుకు అర్థం కాదు? నిన్న నిన్న చెప్పుకున్నాయే అన్ని, కొత్త ఏమి లేవు. అది ఈ కింద ఉన్నాయి ఇవన్నీ కింద రాయండి, సర్క్యూట్ కింద. అంతేగా, అంతే. ఏముంది అక్కడ చెరిగిపోయింది అనుకుంటున్నారు. ఇగో ఇది లైన్ కలిసిపోయిందా, ఇది వచ్చి ఇక్కడికి వచ్చింది, ఇది ఇలా వచ్చింది, అంతే, ఏం లేదు అక్కడ. అది ఈ కంప్రెసర్ కి దీన్ని పైన కూర్చుంటున్నా అంటే వైర్ చేంజ్ చేసి పెట్టేటప్పుడు అలా కాదు. సరే బోర్డు ఇది బోర్డు కూడా చూసుకోండి, అది అంతే. బోర్డు కూడా చూసుకోవాలి, అంటే ఫేసింగ్ న్యూట్రల్ కన్ఫర్మ్ చేసుకుంటే బోర్డు అక్కర్లా. బోర్డు ఏంటంటే జస్ట్ కంప్రెసర్ పోల్ దేనికి వెళ్ళిందో తెలుసుద్ది, హీటర్ పోల్ దేనికి వెళ్ళిందో తెలుసుద్ది. నేను రిలేలు చెప్పా కదా, చెప్పండి. ఆర్ఎస్ఐఆర్ అంటే ఏంటి? అంతే కదా, కెపాసిటర్ అవసరం లేదనే కాదు అక్కడ ఇచ్చాడు. ఏమని సింబల్ ఇచ్చాడు అంతే. అక్కడ మన కంప్రెసర్ ఏ కంప్రెసర్ ఉందో ఆ కంప్రెసర్ ఆర్ఎస్ఐఆర్ అంటే ఏంటి, కెపాసిటర్ ఉండదనే కాదు, అంతే. సింబల్ వస్తాడు. ఆర్ఎస్సిఆర్, ఆర్ఎస్సిఆర్ అంటే ఏంటి, కెపాసిటర్ మీద రన్ అవుతుంది, అంతే కదా. అది ఇక్కడ ఏం వేసారు, కంప్రెసర్ అదే ఉంటుందని గ్యారంటీ ఏముంది, మార్చేయచ్చు కదా. అదే కెపాసిటర్ తీసేయచ్చు కదండి, తీసేసి ఉండొచ్చు. లేకపోతే అది కంప్రెసర్. ఆర్ఎస్సిఆర్ అంటే ఏంటి, కెపాసిటర్ రన్నింగ్ కెపాసిటర్, అంతే కదా. స్టార్టింగ్ ఏమో రెసిస్టెన్స్ స్టార్ట్ అంటే కెపాసిటర్ రన్నింగ్ కెపాసిటర్ వేయాలనేగా.
ఆ, అది ఉందో లేదో తెలియదు కదా, కంప్రెషన్ మార్చేస్తే ఉండదు, అంతే కదా. అది కెపాసిటీ కంప్రెషన్ మార్చేయచ్చుగా. అది ఓకేనా? పెట్టావా ఇది జాబ్? ఇది నోటలో. ఓకేనా? ఇది నోటలో ఫేస్ ఇది అమ్మదానికి కావాలి. అవుద్దండి, మీరు నేను చెప్పిన దగ్గర అలాగా గుర్తుంచుకుంటే అంతేగా మరి. అవును, మనకు అంతే కదా. అవును, అర్థమైపోతుంది. మనం తెలుసుకుని డయాగ్రామ్ చూస్తే ఈజీ అండి, తెలుసుకోకుండా డయాగ్రామ్ చూసామనుకోండి ఏం అర్థం కాదు. ఇదిగో ఇక్కడ మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, నేను ప్రతి ఒక్కరిని కూడా బోర్డు మీద ఈ డయాగ్రాములు గీసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తా.